ఇప్పుడు రాజేశ్వరి చంద్రశేఖర్ గారు మీరు మాట్లాడండమ్మా. నమస్తే. అమ్మా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇప్పుడు సరిపోయింది కదండి. ఆ, నమస్కారం అండి. మాది కోలార్ డిస్టిక్ ములుబాగల్ తాలూకులో ఉండే గుడిపల్లి అనే గ్రామ పంచాయతీ మాది. అక్కడున్నా మేము కర్ణాటక మంది. మాకు నారాయణ సారు వాళ్ళు చెప్పారు మరి చేయండి అనేసి, రాజేశ్వరి అనేసి వాళ్ళ ఆమె నెంబర్ ఇచ్చి ఆమె ముఖాంతరం మేము దీనిలో చేరుకున్నాము గురుజీ. చేరుకున్నాము. 2వ తేదీ నుంచి జాయిన్ అయ్యాము. నిరాహారంలోనే ఉన్నాము. మాకంతా బాగా జరిగింది. ఇష్టమైంది బాగా. ఆరోగ్యంలోనూ నెమ్మదిగా ఉన్నాము. కూర్చోవడము లేయడం ఆయాసంగా ఉన్నింది నాకు. ఇప్పుడు ఆ మాదిరి ఏం లేదు. ఫ్రీగా కూర్చొని లేస్తున్నాను. అంతా సరిగ్గా ఉంది. ప్రతి ఒక్కరు దీనిలో చేరమనేసి నేను చాలా మందికి చెప్పాను. చేరండి, ఆరోగ్యపరంగాను మనశ్శాంతిగాను నెమ్మదిగాను ఉంటారనేసి అందరికీ చెప్పాను నేను. చెప్పాను, బలవంతం చేయను. చెప్పమని ప్రతి ఒక్కరికి చెప్పినాను. చేరుతామని అన్నారు. చూడాలి గురుజీ. ఇంత మాత్రం కాంతమ్మ అనే ఆమె నా చేతిలోనే చేసింది. ఆమెకు చాలా కొంచెం ప్రాబ్లం చాలా ఉంది. ఆమెకు ఆయాస పడుతుంది. ఏం చెప్పడము అనేది ఆమె గుర్తుండదు. ఆమెకు ఇప్పుడు ఏం మాట్లాడినా ఒకసారి గుర్తుండదు. అయినా కొంచెం ఆమె శరీరము కొంచెం బరువు తగ్గింది. కొంచెం నిద్ర కొంచెం బాగా పడతా ఉందని చెప్పింది. ఆమెకు మాట్లాడడం రాదు కాబట్టి ఆమె మాట్లాడలేదు గురుజీ. అందుకు నేనే మాట్లాడేస్తున్నాను. నాకు కూడా ఎక్కువ మాట్లాడడం రాదు. ఇంత మాత్రం చెప్పగలుగుతాను. మీ దయ వలన మేము ఇంత మాత్రం చేసి నెమ్మదిగా ఉన్నాము. నెక్స్ట్ కూడా జాయిన్ కావాలనేసి అనుకుంటున్నాను గురుజీ నేను. అమ్మా మీ వెయిట్ లో ఎంత మార్పు వచ్చింది? నాకు గురుజీ 81 ఉన్నాను గురుజీ. థైరాయిడ్ ఏదన్నా ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ లో, బరువులో, బాడీ ఫ్లెక్సిబిలిటీలో ఇవన్నీ మార్పులు చెప్పండి. గురుజీ నేను ఇంకా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోలేదన్నమాట. నేను థైరాయిడ్ 12.5 మాత్ర తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను థైరాయిడ్ చెకప్ చేయించుకొని చెప్పగలుగుతాను. వెయిట్ మాత్రం 81 ఉన్నాను. ఇప్పుడు 77కి వచ్చాను గురుజీ నేను. నాకు ఆయాసం అంతా తగ్గింది. మనశ్శాంతి ఉంది మెయిన్. ధ్యానం చేయడానికంతా నిలకడగా మనసు కుదురుతా ఉంది. ఇంత చెప్పగలుగుతాను. ప్రతి ఒక్కరికి దీనిలో చేరుకుంటే ఉపయోగం ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. చాలా మంచిగా రోజు నేను శక్తిపాతం తీసుకుంటున్నాము. చాలా బాగా చేస్తున్నాము. నిరాహారం చేసాము. అంత బాగా జరిగింది గురుజీ. ఆరోగ్యపరంగా మనశ్శాంతిగా నెమ్మదిగా ఉన్నాము. ఇంత మాత్రం చెప్పగలుగుతాను. నాకు ఇంత మాత్రం బాగా జరిగింది. గురుజీ ఏం వాయిస్ వినిపించడం లేదు. మీరు మాట్లాడడం నాకు వినిపించడం లేదండి. స్కిన్ లో ఏం మార్పు వచ్చింది? బాడీ షేప్ లో ఏం మార్పు వచ్చింది? నిద్రలో ఎలాంటి స్కిన్ అంటే నాకేం స్కిన్ ప్రాబ్లం ఏం లేదు. మామూలుగా ఎట్లున్నాను అలాగే ఉన్నాను గురుజీ నేను. నాకు వెయిట్ మాత్రము తగ్గినాను. కొంచెము ఆయాసము సుస్తు అంతా తగ్గింది. ఇంత మాత్రం ఉన్నాను గురుజీ నేను. నెమ్మదిగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా. అంతే చాలు. నేను ఇంకా ముందు ఆ థైరాయిడ్ టెస్ట్ చెకప్ చేయించుకొని నేను చెప్పగలుగుతాను మీకు. నేను మళ్ళీ సెకండ్ బ్యాచ్ కి జాయిన్ అవుతానండి. ప్రతి ఒక్కరిని చేరమని చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని చేరమంటాను. మనశ్శాంతి ఉంటుంది, చేరండి, టెన్షన్లు పడద్దండి అనేది ప్రతి ఒక్కరికి చెప్పాను గురుజీ నేను. ఒక 5-6 మందికి చెప్పాను. మీ వాయిస్ రావడం లేదండి నాకు. ఆల్ రైట్ మ్యామ్, నో ఇష్యూస్. థ్యాంక్ యూ సో మచ్.